ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 3వ రాశి మిథున రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడుగుదామండి. ప్రశ్న శాస్త్రంలో ఎలా ఉందో వారి భూత భవిష్యత్తు వర్ధమానం, యోగం, బలం, చదువు, విద్య, ఉద్యోగం, అనుకున్న కోరిక చూడు జానకిరామ్. నమ్మిన పని కార్యంది, శుభకార్యంది, చేసే పనిది, ఇల్లు, జాగా, భూమిది, వృత్తి విషయంది, వ్యాపార విషయంది, ధన విషయంది, రుణ విషయంది, యోగ బలంది, సంతాన బలంది, సంసార బలంది, కుటుంబ బలంది, ఆరోగ్య విషయంది, అలాగే పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది, కెరీర్ విషయం ఎలా ఉంటుంది, విద్య విషయం ఎలా ఉంటుంది, విదేశాన యోగ బలం ఎలా ఉంటుంది, రాజకీయ రంగ బలం ఎట్లా ఉంటుంది, ధన విషయంలో ఎలా ఉంటుంది, కుటుంబ విషయంలో ఎలా ఉంటుంది, నమ్మిన విషయంలో ఎలా ఉంటుంది, చేసే పనుల కలిసి వస్తా రాదా చూడు. మిథున రాశి వారి జాతకానికి చెప్పాలంటే షిరిడి సాయిబాబా వచ్చిండండి. సబ్కా మాలిక్ ఏక హై అన్నట్టు చాలా వరకు షిరిడి సాయిబాబా శుభయోగంలో వచ్చిండండి. ఈ మిథున రాశి వారి జాతకం చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరికి సప్తగ్రహాలు బాగలేవండి. 2 గ్రహాలు మంచిగా ఉన్నాయండి, 7 గ్రహాలు బాగలేవు. చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. 2 గ్రహాలు మంచిగా ఉన్నాయి. గురుబలం ఉన్నది, రాహుబలం ఉన్నది, కానీ 2 గ్రహాలు బలంగా ఉన్నాయి. శనిగ్రహ బలం మంచిగా లేదు, కేతుగ్రహ బలం మంచిగా లేదు, బుధగ్రహ బలం మంచిగా లేదు, అలాగే రవిగ్రహ బలం మంచిగా లేదు, చంద్రగ్రహ బలం మంచిగా లేదు, కుజగ్రహ బలం మంచిగా లేదు, అలాగే కేతుగ్రహ బలం మంచిగా లేదు వీరి జాతక బలానికి. కాబట్టి చాలా జాగ్రత్త పాటించాలి. గురుబలం ఉన్నందువలన మాత్రం వీరి జాతక బలానికి ధనానికి అయితే తిరుగు ఉండదు. ఏదన్నా ఒక రకంగా ధనం అందే అవకాశం ఉంటుంది. ధనం లేనిది ఏ పని చేయలేరండి. ఖచ్చితంగా ధనం కావాల్సింది. కాకపోతే ఒక 1000 పనులు 1-2 ధనం లేకుండా చేయొచ్చు, కానీ మాత్రం 990 రకాల పనులు మాత్రం ధనంతోనే చేసే అవకాశం ఉంటుందండి. రెండవది మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం అంశబలం భారీగా ఉంది, అనుకున్నది సాధించే అవకాశం ఉంది. అలాగే బుధగ్రహం బాగాలేదు కాబట్టి మాత్రం మనశ్శాంతి ఉండదు, మనోవైకల్యం చాలా ఉంటుంది. నైట్ అది చేయాలి ఇది చేయాలి అనుకుంటారు, కానీ పొద్దున ఏ పని చేయలేరు. ఒకవేళ చేసినా కూడా మాత్రం ఆ పని సక్సెస్ కాదు. అది సక్సెస్ అయినా కూడా అంత ఫలితం ఉండదు, లేదా వాయిదా పడుతూ ఉంటుంది. లేదా వారి జాతకంలో మాత్రం నమ్మిన వారు హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులే వీరికి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. సంతానమే కావచ్చు, భార్యనే కావచ్చు, ఎవరైనా కావచ్చు. రవి బలం కూడా మంచి లేదు. రవి బలం మంచి లేదు, సూర్యగ్రహ బలం మంచి లేనందువలన అపకీర్తి ఉంటుంది. అపకీర్తి అంటే మాత్రం చేయని దానికి చేసినని, చెప్పని దానికి చెప్పినని, కొట్టని దానికి కొట్టినని, తిట్టని దానికి తిట్టినని ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. అది స్త్రీలకు కూడా జరుగుతాయి, పురుషులకు కూడా జరిగే అవకాశం ఉంది, పిల్లలకు జరిగే అవకాశం ఉంది, పెద్దలకు జరిగే అవకాశం ఉంది. గొప్ప రాజస్థానంలో ఉన్న వారికి కూడా జరిగే అవకాశం ఉన్నాయండి. చాలా జాగ్రత్త పాటించాలి. కుజగ్రహం కూడా మంచి లేదు. కుజగ్రహం మంచి లేనందువలన మాత్రం వీరికి ఆవేశం భారీగా ఉంటుంది. వీరి జాతక బలానికి ప్రతి చిన్న విషయానికి మాత్రం తొందరపాటు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. టెన్షన్ ఉంటుంది, కోపం ఉంటుంది, అసహనం ఉంటుంది, చిరాకు ఉంటుంది, చికాకు ఉంటుంది. ఇన్ని రకాల చికాకు ఉంటే ఏం మనశ్శాంతి అనేది ఉండదు. కాబట్టి వీరి జాతక బలానికి ముఖ్యంగా గ్రహ సంచార యోగ బలం మంచి లేదు కాబట్టి వీరు నవగ్రహ ఆరాధన చేయటం, అలాగే షిరిడి సాయిబాబా సందర్శనం చేయటం, కుమారస్వామిని పూజ చేయటం, వల్లి కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది. కాళభైరవుని పూజ చేయటం చాలా వరకు మంచిది. ఏ శివాలయానికి వెళ్ళినా మాత్రం ఖచ్చితంగా కాళభైరవుడు ఉంటాడండి, నందీశ్వరుడు ఉంటాడండి. నందీశ్వరుడు ఎదురుగానే ఉంటాడు, కాళభైరవుడు ఏదైనా ఒక సైడు ఉంటాడు. అలాగే మాత్రం ఆంజనేయ స్వామిని దర్శనం పూజ చేయటం చాలా వరకు మంచిది. ఉద్యోగస్తులకైతే మాత్రం పర్వాలేదండి. ఎగిరిగి దంచినా ఎగరకుండా దంచినా ఒకటే కూలి అన్నట్టు ఉంటుంది వీరి జాతకంలో. వీరు సిన్సియర్గా పనిచేసినా కూడా మాత్రం అంతే ఉంటుంది. వీరు మామూలుగా పనిచేసినా కూడా అంతే ఉంటుంది. అలాగే నిరుద్యోగులు మాత్రం శుభవార్త వినే అవకాశం ఉంది. ఎందువలనంటే గురుబలం ఉంది. ఇబ్బందులు పడటం ఎందువలనంటే శని బలం బాగాలేదు కాబట్టి. గొడవలు రావడం కారణం ఏంటంటే కుజగ్రహ బలం బాగలేదు కాబట్టి. కానీ మాత్రం ఏ పని చేసినా మాత్రం రొటీన్గా యాంత్రికంగా చేయటం ఎందువలనంటే మాత్రం బుధగ్రహం బాగాలేనందువలన. ముఖ్యంగా మాత్రం ఆరోగ్య రంగం వారికి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. రెవెన్యూ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలంలా. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం లక్ష్మీ కళబల యోగ బలం ఉంటుంది. శుభకార్య విషయాల్లో మాత్రం జాగ్రత్త పాటించాలండి. వీరు శుభకార్యాలు జరుగుతాయి, కానీ రూపాయి ఖర్చు కాడ 10 రూపాయలు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ గృహం కొనాలనుకున్నా, తీసుకోవాలనుకున్నా, అమ్మాలనుకున్నా, లేదా వాహనం తీసుకోవాలనుకున్నా, అమ్మాలనుకున్నా అలాంటివి అయితే కొంచెం క్రిటికల్ పొజిషన్ ఉంటుందండి.
కానీ 50% మంచి ఫలితం ఉంటుంది, 50% చిక్కు ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతకంలో వ్యాపారస్తుల్లో మాత్రం తిరుగు ఉండదు. వ్యాపారస్తుల్లో తిరుగు ఎందుకు ఉండదంటే మాత్రం బుధగ్రహం బాగాలేకపోయినా గురుబలం మంచి ఉంది, రాహుబలం మంచి ఉంది కాబట్టి వీరికి కలిసి వస్తుంది. రాహు ఏంటంటే ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది. ఎంత చెడ్డవారు వచ్చినా ఎవరు వచ్చినా వారికి మంచి చేసే అవకాశం ఉంటుంది. గురుబలం బాగున్నందువలన మాత్రం గురుడు ధనకారకుడు. ధనం మాత్రం ఏ వ్యాపారం చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో. ధనానికి లోటు ఉండదు, కానీ టైంకు మాత్రం అందవండి. వారు చేసే ఏదైనా ఒక పెద్ద వ్యాపారమే కావచ్చు, సరుకులన్నీ పోతాయి, దాంట్లో వచ్చే మాత్రం డబ్బు 100 రూపాయలు వచ్చే కాడ మాత్రం 40 రూపాయలు వస్తాయి, 60 రూపాయలు ఆగుతాయి. అవి నిదానంగా వస్తాయి. అలాంటి సంఘటన జరిగే అవకాశం ఉంది. ఎక్కడ పోతాయి, ఎప్పుడు వచ్చే డబ్బులే కదా అనుకుని ఉంటాయి, కానీ మాత్రం ఒకసారి ఇబ్బంది ఉంటుంది. బ్యాంకులో చెక్ ఇచ్చినా కూడా మాత్రం ఆ టైంకి రాదు. అది ఆదివారం అన్నా ఉంటుంది, ఆ రోజులు సెలవు రోజన్నా ఉంటుంది, లేదా మాత్రం చెక్ బౌన్స్ అన్న అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి భార్య భర్తల విషయంలో విరోధాలు, చిక్కులు కూడా చాలా జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరు అప్పు ఇవ్వడం, తీసుకోకపోవడం చాలా వరకు మంచిది ఈ నెల. అలాగే వీరి జాతకానికి చూడాలంటే మధ్యవర్తి కూడా కావద్దండి. 4వ సంఘటన ఏంటంటే మాత్రం ముఖ్యంగా శుభకార్య విషయంలో కావచ్చు, పెళ్లి విషయంలో కావచ్చు, ఇల్లు కట్టే విషయంలో కావచ్చు, ఏదైనా పంచాయతీ విషయం కావచ్చు, గొడవల విషయంలో కావచ్చు, వీరు మధ్యలో మాత్రం వెళ్ళి మాత్రం ఎంటర్ కావద్దండి. ఎంటర్ అయినా కూడా మాత్రం నిశ్శబ్దంగా ఉండడం చాలా వరకు మంచిది. కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే జవాబు, వారికి చాలా మంచిది. నిశ్శబ్దంగా ఉంటే మాత్రం రెచ్చగొట్టే వాళ్ళు కూడా ఉంటారు. తప్పు చేసింది కాబట్టి ఈయన ఏం మాట్లాడలేకపోతుండో అనవచ్చు, కానీ ఆచితూచి మాట్లాడటం మంచిది వీరి జాతక బలంలా. ఇక వీరి జాతకంలో చూడాలంటే కళ్యాణం చేసుకోవాలనుకునే వారికి మాత్రం అతి కష్టం మీద అయ్యే అవకాశం ఉంది. స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది, బాలికలకు అనుకూలంగా ఉంటుంది. మనోవైకల్యం చాలా ఉంటుంది. ఒకరి మనసు ఒకరికి అర్థం కాదు, కానీ కుటుంబంలో మాత్రం రాహుబలం మాత్రం కలిసి వస్తుంది. కాబట్టి మాత్రం ఐకమత్యంగా ఉంటే మాత్రం తిరుగు ఉండదండి. ఐకమత్యం లేకుంటే మాత్రం చాలా చెల్లాచెదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి రాశివారు మాత్రం శాంత స్వభావుడు, అలాగే అన్ని మతస్థులకు సహకారం చేసే దేవుడా షిరిడి సాయిబాబా వచ్చిండు కాబట్టి షిరిడి సాయిబాబా సందర్శనం చేయడం చాలా మంచిది. 5 వారాలు, 5 గురువారాలు కానీ 5 శుక్రవారాలు కానీ దర్శనం చేయడం చాలా వరకు మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి, మిథున రాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి. అలాగే నవగ్రహాలు కూడా పూజ చేయాలండి. శుభం భూయత్.